సమర్థవంతమైన ట్రక్ సారథికి లాజిస్టిక్స్ కంపెనీస్ మాత్రమే కాకుండా రోడ్ సేఫ్టీ కూడా ముఖ్యమైంది. ఈ రోడ్డు భద్రతకు నైపుణ్యం అలాగే సాంకేతికత ఎంత అవసరమో ఇప్పుడు చూద్దాం. రోజువారీ నిత్యావసర వస్తువులను ఇంకా పారిశ్రామిక వస్తువులను రవాణా చేయడంలో ట్రక్కులు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం నేడు దేశవ్యాప్తంగా సరుకుల రవాణాలో ట్రక్కుల వాటా దాదాపు 75%. అయితే సరైన నైపుణ్యం కలిగిన ట్రక్ డ్రైవర్ల కొరత ఇప్పటికీ దేశంలో లాజిస్టిక్స్ పరిశ్రమకు పెద్ద సవాల్గా ఉంది. లాంగ్ జర్నీకి వెళ్లే ట్రక్కులకు చాలా బాధ్యతలుంటాయి. అందుకే డ్రైవింగ్ సీటుపై అనుభవజ్ఞుడైన రథసారథి కావాలి. రూల్స్, రెగ్యులేషన్స్ నుంచి టెక్నాలజీ వరకు అన్నీ ఫాస్ట్గా మారుతోన్న ఈ కాలంలో ట్రక్కు సారథుల్లో నైపుణ్య లోపం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే నేడు ట్రక్ సారథుల నైపుణ్యాలను మెరుగుపరచడం దేశ రవాణా రంగ పురోగతికి తలుపులు తెరవడమే కాకుండా రహదారి భద్రత పరంగా కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆధునిక భద్రతా ఫీచర్లు, కొత్త ట్రాఫిక్ నియమాలు, డిఫెన్సివ్ డ్రైవింగ్, అత్యవసర రెస్పాన్స్, ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో హెల్ప్ లైన్ ఉపయోగించడం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ట్రక్ సారథులకు నిరంతర శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. దీంతో దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మనం గొప్ప విజయాన్ని సాధించగలం. ఈ ప్రాంతంలో వాహనాల తయారీ కంపెనీలు, పాలసీ మేకర్లు, ట్రాన్స్పోర్టర్లు, పరిశ్రమల వ్యక్తులు కూడా తమ తమ స్థాయిల్లో టీమ్గా పనిచేయాలి. ఎందుకంటే అప్పుడే సురక్షితమైన రోడ్ల లక్ష్యంలో మనం ఆదర్శంగా నిలుస్తాం.